భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు వనపర్తి జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులపైన మొండి వైఖరి నిరసనగా అలాగే మా అధ్యక్షులు అలాగే మా యువ నాయకులందరూ కలిసి టీజీపీఎస్సీ ముట్టడి కార్యక్రమంలో పోలీసులు అమానుషంగా దాడి చేసి గాయపరిచినటువంటి దానికి నిరసనగా ఈరోజు జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దానం చేయడం జరుగుతుంది. మా యొక్క యువమోర్చా యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లు 1:100 ప్రకారంగా గ్రూప్ 1 పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లని ఎక్కువ పోస్టులతో నోటిఫికేషన్లు విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ, అలాగే ఏ విధంగా అయితే మీరు మెగా డిఎస్సి ఇస్తామని చెప్పేసి మీరు రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు కోరు మాటలు చెప్పి ఈరోజు గద్దెనెక్కిందో ఆ యొక్క దానికి నిరసనగా మెగా డిఎస్సిని వెంటనే 25,000 మెగా డిఎస్సిని ప్రకటించాలని చెప్పేసి యువమోర్చా వనపర్తి జిల్లా శాఖ పిలుపునిస్తా ఉంది. అలాగే రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎమ్మెల్యేలని వాళ్ళు వస్తారా నా టీంలోకి వీళ్ళు వస్తారా అని చెప్పేసి ఎమ్మెల్యేలను పెంచుకొని తన సంఖ్య పెంచుకుంటున్నాడే తప్ప ఇప్పటి వరకు నిరుద్యోగ భృతి లేదు. కీలకమైనటువంటి విద్యా సంస్థలు ఈ అకాడమిక్ ఇయర్ తెరుచుకుంటా ఉన్నాయి. కీలకమైనటువంటి విద్యాశాఖకు ఈ రోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు కాబట్టి యువమోర్చా తక్షణమే విద్యాశాఖ మంత్రిని కూడా భర్తీ చేయాలని చెప్పేసి మేము యువమోర్చా తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత్ మాతా కీ జై.